చాలా మంది ఏమంటారు అంటే, సార్ మేము చాలా ఇంటర్వ్యూస్ కి అప్లై చేశాము కానీ మాకు మళ్ళీ రిటర్న్ కాల్ బ్యాక్ ఏమీ రావట్లేదు అంటారు. వాళ్ళకి అవసరం లేదు. పైథాన్ ఫ్రెషర్ రోల్ అని చెప్పిస్తారండి. ఇచ్చినప్పుడు నీకు పైథాన్ రాదు కానీ ఫ్రెషర్ అని ఇచ్చారు కదా, ఒక ఛాన్స్ వస్తుందిలే చూద్దామని చెప్పి పంపిస్తారు. అలా పంపించినప్పుడు నీ రెజ్యూమ్ లో పైథాన్ లేకుండా జావా ఉంది అనుకోండి, మీకు మళ్ళీ కాల్ బ్యాక్ రాదు. సో చాలా మంది ఏమంటారు అంటే, సార్ మేము చాలా ఇంటర్వ్యూస్ కి అప్లై చేశాము కానీ మాకు మళ్ళీ రిటర్న్ కాల్ బ్యాక్ ఏమీ రావట్లేదు అంటారు. వాళ్ళకి అవసరం లేదు, మనకు అవసరం. మనం ఎలాంటి ఇంటర్వ్యూస్ కి అప్లై చేస్తున్నాము అన్నది మనకి కావాలి. వాళ్ళకి హండ్రెడ్స్ ఆఫ్ రెజ్యూమ్స్ వస్తాయి. సో వాళ్ళు సింపుల్ గా వాళ్ళకి ఏం మ్యాచ్ అవుతున్నాయి అయ్యే తీసుకుంటారు. మీకు రిప్లై ఇవ్వాల్సిన పని కూడా లేదు, కానీ మీరు ఫాలో అప్ చేసుకోవాలి. హెచ్ఆర్ మెయిల్ ఐడీస్ ఉంటాయి, దానికి సార్ అప్లైడ్ ఫర్ సో అండ్ సో పొజిషన్, మే నో ద స్టేటస్ ఆఫ్ ద జాబ్ అని చెప్పి ఇట్లాగా అడగొచ్చు అన్నమాట. అది లేకుండా ఇష్టం వచ్చినట్టు అన్ని ఫ్రెషర్ రోల్సే కదా అని చెప్పి మీరు అన్నిటికీ ఒకటే రెజ్యూమ్ పంపించారు అంటే కనుక మీ పాయింట్ లో 100-150 కంపెనీస్ కి అప్లై చేసినట్టు ఉంటది. అవును సార్. ఓకే, కానీ ఒక్క కాల్ రాదు. మీరు దాన్నే మీ పేరెంట్స్ కి అందరికి చెప్తారు, నేను కంపెనీస్ కి అప్లై చేస్తున్నాను, కాల్ రావట్లేదు. కానీ ఒక్క రోజు మీరు అప్లై చేయకుండా ఆపి ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అన్నది గనక తెలుసుకొని ప్రాపర్ గా రెజ్యూమ్ ని ఎడిట్ చేసి గనక అప్లై చేస్తే మీకు బెస్ట్